హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీకెండ్ కాబట్టి మేము అవుటింగ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. సో ఎక్కడెక్కడికి వెళ్ళామో చూడండి. ఫస్ట్ అయితే మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా టీ టైంకి అయితే డెఫినెట్గా వెళ్తాం, ఎందుకంటే మాకు టీ అంటే అంత ఇష్టం. సో మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా అమీర్పేట దగ్గర ఉన్న టీ టైంకి అయితే వెళ్తాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక బన్ ఉంటుంది, బనానా బన్ అని. సో అదైతే తీసుకోవడం జరిగింది. ఇద్దరం కొట్టుకుంటున్నాం ఒక బన్ కోసం. బనానా కేక్ సో కొట్టుకుంటామనే మాటే కానీ తర్వాత అయితే చాలా ప్రేమ ఉంటుంది మా అక్కకి. అండ్ నెక్స్ట్ అలా వెళ్తూ వెళ్తూ ఈ ప్లేస్లో అయితే ఆగాం మొక్కజొన్న పొత్తు తినడం కోసం. సో నెక్స్ట్ వచ్చేసి మనం అశోక్ నగర్లో ఉన్న క్రాఫ్ట్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. సో చేనేతగా చేసినవి అండ్ నెక్స్ట్ మన ఇంట్లోకి యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అన్నీ ఉంటాయి. కానీ మనం అవేం చూడం, మనం అన్నీ పనికిమాలినవన్నీ చూస్తామన్నమాట. సో ఇలాంటివన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటాం, ఏం కొనం ఏం చేయం. కాకపోతే బట్టలు మాత్రం డెఫినెట్గా మీకు చెప్తున్నా, తక్కువ రేట్లోనైతే చాలా ఉంటాయి. అండ్ తక్కువ రేట్లో చేనేతలోని మంచి మంచి క్రాఫ్ట్ క్లాత్స్ అయితే మీకు లభిస్తాయి. సో మేమైతే కొన్ని క్రాఫ్ట్స్ డ్రెస్సెస్ అయితే చూసాం, అవి చాలా నచ్చాయి. అండ్ నెక్స్ట్ తీసుకున్నాం కూడా. అలా బజార్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. తిరగడానికే మాకు చాలా టైం పట్టింది. అన్ని క్రాఫ్ట్ స్టాప్స్ కూడా చాలా ఉన్నాయి. చూడ్డానికి కూడా మాకు అసలు చాలా ఆనందంగా అనిపించింది, ఎన్ని క్రాఫ్ట్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఈ మంత్ సెప్టెంబర్ 30 వరకే అవైలబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసేస్తారంట మరి. అందుకనే మేము కూడా వెళ్ళాం, విజిట్ చేసాం. చాలా బాగున్నాయి అక్కడ అన్ని క్లాత్స్ అండ్ నెక్స్ట్ క్రాఫ్ట్స్, ఇంట్లోకి ఉపయోగపడే సామాన్లు కానీ ఏమైనా చాలా తక్కువ రేట్లో వస్తాయి అన్నట్టు. సో అలా అంతా తిరుక్కొనే ఉన్నాము. నైట్ అంతా అలా వాటిని చూసుకునేసరికే సరిపోతుంది. ఈ క్రాఫ్ట్ బజార్ చూసేసరికే మాకు నైట్ 10 అలా అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా అలా చార్మినార్ దగ్గరలోనే కదా ఉందనేసి చార్మినార్ కూడా విజిట్ చేసాం. సో ఇక్కడ చాలా రష్గా ఉంది, ఆ రోజు వీకెండ్ కాబట్టి. సో ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ థింగ్స్ ఏంటంటే బ్యాంగిల్స్ చూడగానే కళ్ళు జిగ్గుమంటాయి మనకి. ఆ బ్యాంగిల్సే చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ చార్మినార్ దగ్గర ఉన్న టీ షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఫేమస్ అయితే మలై బన్. సో ఇది నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ వచ్చాక ఎవరైనా షాదూబ్ మలై తినకుండా వెళ్తారు. సో ఇంతే ఈ రోజుకి బ్లాగ్, ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.